గత 6 నెలల నుంచి బాలీవుడ్ ఒకటే మాట చెప్తోంది. రణ్బీర్ సింగ్‌ని పూర్తిగా బ్యాన్ చేశాము. దాదాపు 3 సంవత్సరాల దాకా రణ్బీర్ సింగ్ ఎలాంటి చిత్రాలు చేయకూడదు అని. కానీ కారణాలు ఏంటి అనేది ఇక్కడ 'భాగ్ మిల్ఖా భాగ్' లాంటి ఒక మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించినటువంటి ఫర్హాన్ అఖ్తర్ 'డాన్ 3' చిత్రాన్ని చేయాలి అనుకున్నాడు. అయితే కాల్ షీట్స్ ఇబ్బంది కారణంగా తాను వేరే చిత్రాలకు ఒప్పుకోవడం వల్ల ఈ చిత్రం ఎప్పటికీ కూడా స్టార్ట్ కాకపోవడం వల్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే తాను ఈ చిత్రాన్ని వదిలేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా చెప్పి చిత్రం నుంచి తప్పించుకుంటున్నట్టు రణ్బీర్ సింగ్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫర్హాన్ అఖ్తర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అవడం వల్ల డాన్ 3కి ఇక్కడ 45 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, మరి ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని బాలీవుడ్ పెద్దలకి తనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాలీవుడ్ ఫిలిం అసోసియేషన్ దగ్గర. అయితే దానికి సంబంధించి చాలా దుమారమే జరిగింది. దాదాపు 6 నెలల నుంచి 8 నెలల వరకు వేరే ఇన్ఫర్మేషన్ ఏది బాలీవుడ్ నుంచి బయటకి రాకుండా కేవలం రణ్బీర్ సింగ్ని బ్యాన్ చేస్తున్నామనే విషయం మాత్రమే హైలైట్ చేస్తూ బాలీవుడ్ చిత్రసీమ మొత్తం ఒకటే మాట మాట్లాడుతూ వచ్చింది. అయితే ఇక్కడ అభిమానులు పూర్తిగా రివర్స్ అవ్వడం, మేం బాలీవుడ్ చిత్రాలు ఏవి చూడం, కావాలంటే కొరియన్ సినిమాలు చూసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తాం తప్ప ఒక మంచి నటుడు దాదాపు 3,500 కోట్ల రూపాయలు తన చిత్రంతో తీసుకొచ్చి బాలీవుడ్ చరిత్రనే ఒక మైలురాయిగా ఉన్నటువంటి దురంధర్ ద రివెంజ్ చిత్రాలతో బాలీవుడ్ స్టామినాని పెంచిన ఒక మంచి నటుడిని, తన స్వయం కృషితో పెరుగుతున్నటువంటి ఒక మంచి నటుని కావాలనే బాలీవుడ్ ఇలా తొక్కేస్తోంది అని అభిమానులే రివర్స్ అవ్వడంతో ఇప్పుడు ప్రస్తుతానికి బాలీవుడ్ పెద్దలకు వేరే ఏం చేయటానికి ఏమీ లేక మొత్తం అభిమానులు కూడా రివర్స్ అవ్వడంతో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ ఎవరు తీసుకున్నా, మరి శాటిలైట్ రైట్స్ ఎవరు తీసుకున్నా ఇక్కడ అభిమానులే రివర్స్ అయిపోతే చిత్రసీమకే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి రణ్బీర్ సింగ్ మీద ఎలాంటి బ్యాన్ లేదు. ఆయన ఏ చిత్రాలైనా చేసుకోవచ్చు, ఎంతమంది దర్శకులతోనైనా పనిచేయొచ్చు అని దాదాపు 6 నెలల నుంచి 8 నెలల వరకు ఒకటే విషయాన్ని చెప్పిందే చెప్తూ ఉన్నటువంటి బాలీవుడ్ ప్రస్తుతానికి రణ్బీర్ సింగ్ మీద ఎలాంటి నిబంధన లేదు అని ఆ బ్యాన్ని తొలగించినట్టు చెప్తోంది. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డాన్ 3కి సంబంధించినటువంటి చిత్రానికి సంబంధించి ఏం సంగతి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సల్మాన్ ఖాన్ ఈ సినిమా చేస్తున్నట్టుగా కొన్ని బాలీవుడ్ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఒక మంచి నటుడిని మీరు నటించటానికి ఆపడం అనేది ఎవరి హక్కు లేదు. ఇక్కడ ఒక నటుడిని నటించాలా లేదా అని చెప్పడం ఎవరి వల్ల కాకూడదు అని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో ఒక లేఖతో చెప్పటంతో ఈ విషయం బాగా దుమారంగా మారింది. అంతేకాదు ఆలియా భట్ లాంటి వాళ్ళు కూడా రణ్బీర్ సింగ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, కంగనా రనౌత్ లాంటి వాళ్ళు కూడా ఓపెన్గా బాలీవుడ్ కక్ష సాధింపు అని హ్యాష్ట్యాగ్ అలా పెడుతూ ట్విట్టర్లో చెప్పటంతో ఈ విషయం అనేది చాలా ఘోరంగా మారిపోతుంది. ఇది బాలీవుడ్ క్రెడిబిలిటీకే ఇబ్బందిగా మారుతుందని అనుకున్నటువంటి సినీ పెద్దలు అభిమానుల ఒత్తిడికి ప్రస్తుతానికి పూర్తిగా లొంగిపోయి అభిమానులే లేకపోతే చిత్రసీమను నడపడం కష్టం కాబట్టి రణ్బీర్ సింగ్ మీద ఎలాంటి నిబంధన లేదు అని చెప్పడం జరిగింది. అయితే మీరు ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీరేమనుకుంటారు? మరి అభిమానులే ఒక మంచి నటుడిని కాపాడుకున్నారు కాబట్టి అభిమానం గెలిచింది అంటారా, లేకపోతే బాలీవుడ్ రాజకీయాలు గెలిచాయంటారా? స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. బాయ్.